హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మా పాప చూడండి పూలు ఎలా అల్లుతుంది. ఈరోజు ఆ వీడియో వచ్చేసి పూలు అల్లని ఇంకా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎలా అల్లాలనేది ఈజీగా మెథడ్ అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా పాప చూడండి కాలుతోనే అల్లుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆమె ఎంత చూడండి కాలుతో ఎలా అల్లుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీటి పేరు ఏంటో తెలుసా ఫ్రెండ్స్? తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇవి మల్లెపూలు లాగానే ఉంటాయి కానీ మల్లెపూలు అయితే కావు. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి వీటి పేరు ఏంటో. ఎంతమందికి తెలుసా చూద్దాం ఫ్రెండ్స్. ఎంతమందికి తెలిసి ఉంటుందో వీటి పేరు ఏంటో. ఇవైతే మల్లెపూలు అయితే కావు, మల్లెపూలు లాగానే ఉంటాయి, అవి మల్లెపూలు అయితే కావు. ఇంకా ఈ పువ్వులు అనేది తొందరగా ఖరాబ్ కాకుండా ఉండడానికి కోసము ఇందులో కెమికల్ అనేది యూజ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పూలు అల్లుతుంటే అది చూడండి కెమికల్ ఎలా ఉంది. కలర్ లాగానే ఉంటుంది, ఇందులో కెమికల్ కలుస్తుంది. ఇది పువ్వులు అనేది తొందరగా ఖరాబ్ కాకుండా ఉండడానికి కోసం ఇది వాడతారనమాట. ఇది వాడితే అసలు తొందరగా ఖరాబ్ కాదు. ఫ్లవర్ అనేది మంచిగా ఉంటుంది. పువ్వు అనేది ఫ్రెష్గా కనిపించడం కోసం ఈ కలర్ వాడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎలా అల్లడానికి ఎలా దాని పడి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఆకు. అందరూ అనుకుంటారు దౌనం అనుకుంటున్నారు, కానీ ఇది దౌనం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూడండి మేము చిన్న ఉన్నప్పుడు దౌనం ఉంటుండే, ఎంత టేస్ట్ ఉంటుంది. చిన్న చిన్న ఆకు వచ్చేసి ఆ స్మెల్ కూడా మస్తు ఉంటుంది. ఇది దౌనం అయితే కాదు, వేస్ట్. ఏదో ఒక ఆకు తెచ్చి వేసి దౌనం అని చెప్తుండ్రు. అది ఇక్కడ ఏమంటారు చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తాను. పూలు అల్లని ఇంకా రాని వాళ్ళు ఉంటారు కదా, ఈజీగా ఏముండదు అందులో. చూపిస్తాను ఎలా అల్లాలి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇవి పేరు ఏంటో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇవి కనకాంబరాలు. ఇవి కనకాంబరాలు తెలుసు కదా ఫ్రెండ్స్. చూడండి అల్లం ఇంకా రాని వాళ్ళు ఉంటే ఎంత ఈజీగా అల్లడానికి నేను నేర్పిస్తాను. చూడండి, ఇంకా ఫస్ట్ ఇది ఇలా పట్టుకొని ఈ రెండేళ్ళ మధ్యలో దారం పట్టుకొని ఇలా ఇవి రెండు ఇలా పట్టుకొని ఇలా పైనుంచి